అంతటికి కూడా ఈ క్రిస్మస్ ఒక ఆశ్చర్యకరమైన రోజు, అద్భుతమైన రోజు, ఆనందించే రోజు, నిత్య సంతోషాన్ని పంచే రోజు, నెమ్మదినిచ్చే రోజు. అర్థమవుతుందా? చాలామందికి కొన్ని పండుగలు ఏంటి అంటే కొంచెం సంతోషాన్ని, లేదంటే కొంచెం ఎంజాయ్మెంట్ని, లేదంటే ఏదో కొంచెం ఫ్యామిలీతో గడిపే టైంని ఇస్తుంది, కానీ మనస్సులో నెమ్మదిని మాత్రం ఇవ్వలేదు. కానీ ఈ క్రిస్మస్ నెమ్మదిని ఇచ్చే పండుగ, నిరీక్షణని ఇచ్చే పండుగ, ధైర్యాన్ని ఇచ్చే పండుగ, నీకు నాకు ఒక తోడు ఉన్నారు అనే ఒక నిశ్చయతను ఇచ్చే పండుగ అన్నమాట. ఇది శాశ్వతంగా ఉండాలి అంటే పండుగ అని ఆ రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు క్రీస్తు నాలో పుట్టాడు, పుట్టిన వాణ్ణి ఎదిగింపజేసుకోవాలి అని మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో దేవునికి, అంతే కదా. బిడ్డలు ఫస్ట్ పుడతారు, ఒకరోజు బేబీ, తర్వాత ఏం చేస్తాం? తల్లి పాలిస్తుంది. అట్లా 3 వారాలు, 6 వారాలు, 3 నెలలు, 9 నెలలు, 12 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఎదుగుతున్నాడా లేదా బిడ్డ? అట్లాగే క్రీస్తు మనలోకి వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు ఎదుగుదల కనిపించినప్పుడు అది క్రిస్మస్కి సూచన అన్నమాట. అర్థమవుతుందా? మనం ఎదగటానికి అవకాశం ఇవ్వాలా. మన కళ్ళు ద్వారా, మన నోటి మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన అంగీకారం ద్వారా. ఈరోజు అలాగా ఒక వ్యక్తిని నేను చూపించాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, ఈ యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామరునందు పెరుస్సును జెరుహును కనెను. ఈ 3 వచనాలు మనం చూసుకుందాం. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు 12 మందిని కన్నాడు. అయితే మొదటి కుమారుడు పేరు రూబేను, 12వ వాడు బెంజామీను, మనకందరికి తెలిసిన 11వ వ్యక్తి యోసేపు. ఓకే, అయితే మరి 12 మంది ఉంటే 12 మందిలో యూదానే ఎంచుకోవటానికి కారణం ఏంటి? అర్థమవుతుందా? యేసుక్రీస్తు రావాలి ఒక గోత్రం నుంచి, ఒక వ్యక్తిలోంచి అంటే ఆ వ్యక్తికి ఒక స్పెషాలిటీ ఉండాలా, ఒక ప్రత్యేకత ఉండాలా. పోనీ పెద్దోడు రూబేను జ్యేష్ఠ కుమారుడు కదా, తనలోంచి వచ్చాడు అనుకోవడానికి అక్కడ రూబేన్ పేరు లేదు. ఎన్నుకోకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకు రూబేన్ని ఎన్నుకోలేదు అంటే రూబేను తన తండ్రి మంచాన్ని మలినం చేస్తాడు, అంటే చెయ్యకూడని పనిని చేశాడు కాబట్టి జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోలేదు, అంతేకాకుండా అతను ఉండటానికి కూడా అవకాశం లేదు. 2వ వ్యక్తి లేదు, 3వ వ్యక్తికి ఎందుకు ఆ స్థానం వచ్చింది? నేను అడిగాను ఆ ప్రశ్న, లార్డ్ ఏంటి యూదా స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఎన్నుకున్నావు అని చూసినప్పుడు యూదా గురించి కొన్ని ప్రత్యేకమైన మాటలు ఉంటాయి. మనం పాత నిబంధనలోకి వెళ్ళినప్పుడు ఆది కాండం నుంచి మనం చూసినప్పుడు ఆ 35 ఆ తర్వాత నుంచి ఆఖరి వరకు చూసినప్పుడు కొన్ని వచనాలు యూదా గురించి లిఖింపబడి ఉన్నాయి. ఏంటి అనేసి అంటే, ఎప్పుడైతే యోసేపుని గోతిలో తోసేస్తారో, ఆ గోతిలో తోసేసిన తర్వాత అంటే ఏంటి, తన్ని చావుకు అప్పచెప్పేస్తారు. చావుకు అప్పచెప్పేస్తే అప్పుడు అంటున్న మాట ఏంటి అనేసి అంటే, వాడు చచ్చిపోతాడురా, వాడిని చంపొద్దురా, అమ్మేస్తే కనీసం పైసలన్నా వస్తాయిరా అనేసి ఒక సలహా ఇస్తాడు. పైసల గురించి చెప్పిన మాట కాదు, యోసేపు ప్రాణాన్ని రక్షించాలని యూదా ఒక సలహా ఇస్తాడు. అంటే యూదాకి తన తమ్ముడు అంటే తన సహోదరుడు మరణించటం ఇష్టం లేదు. ఆ లక్షణం నచ్చిందేమో దేవుడికి.
అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఎన్నుకోవాలి, పిలుచుకోవాలి, వాడుకోవాలి, ఆశీర్వదించాలి, దీవించాలి, మనకొక స్థానం ఉండాలి అంటే దేవుణ్ణి మనం ఆకర్షించుకునేలా ఉండాలి మన పనులు, ఆలోచనలు. అర్థం చెప్తున్నా? పైకి కనిపించే వాటిని బట్టి గాడ్ విల్ నాట్ అట్రాక్టెడ్. దేవుడు వాటిని బట్టి ఆకర్షింపబడడు. లోపలలా ఉన్నాం. లోపల యూదాకి తన తమ్ముడు నశించటం ఇష్టం లేదు. తన తమ్ముడు నశించటం ఇష్టం లేదు. ఈరోజు మన క్రిస్మస్ లోకమంతటికి, కానీ ఇంకా నీ ఇంటి ముందు వాళ్ళకి క్రిస్మస్ లేదు, నీ పక్కింటి వాళ్ళకి క్రిస్మస్ లేదు, నీకు తెలిసిన బంధువులో చాలామందికి క్రిస్మస్ లేదు, నీకు తెలిసిన స్నేహితులకి చాలామంది క్రిస్మస్ లేదు. ఎందుకంటే వాళ్ళు అంగీకరించలేదు, క్రీస్తుని తెలుసుకోలేదు. ఎందుకు అంటే నువ్వు కాపాడలేదు. టు బి ఫ్రాంక్గా, ఏదో ఒక రోజు ఒక విత్తనం వేసుంటే ఈరోజు వాళ్ళు ఇక్కడ ఉండేవారు. ఏదో ఒక రోజు వారి గురించి ప్రార్థన చేసి ఉంటే వారు ఇక్కడ ఉండేవారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ మిస్టేక్ అగైన్ చెయ్యొద్దు. అర్థమవుతుందా? నీతో పాటు కొంతమంది క్రీస్తు నాలో కూడా పుట్టాడండి అని చెప్పటమే క్రిస్మస్. అలా నీ స్నేహితులు, నీ బంధువులు, నీ సహోదరులు చెప్పగలగాల. యోసేపును రక్షించటానికి యూదా ఒక స్టెప్ వేశాడు. తనకి కోపం ఉండొచ్చు యోసేపు మీద, కానీ ఏం చేశాడు? కోపం కన్నా సహోదరత్వం గొప్పని తన రక్తం పోకుండా, చిందింపబడకుండా ఏం చేశాడు? కాపాడగలిగాడు. ఇంకొంచెం ముందుకెళ్తే, వాక్యాన్ని చూపించడానికి టైం లేదు కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్తే ఏమవుతుందంటే, కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, యోసేపు అమ్మబడతాడు. తర్వాత ఉన్నాడో లేడో, చచ్చిపోయాడో ఎవరికీ తెలియదు. మొత్తం కనాను దేశంలో అంతా కూడా పెద్ద కరువు వస్తుంది. యోసేపు మాత్రం ఐగుప్తులోకి అధికారిగా నియమింపబడతాడు. దేశాన్నంతటిని కాస్తూ పోషిస్తున్న సమయంలో ఐగుప్తులో ఆహారం ఉందన్న విషయం కనానుకి అంటే యాకోబుకు తెలిసినప్పుడు యూదాని అతని అన్నదమ్ముల్ని ఆ దేశానికి వెళ్ళి ఆహారం తీసుకురమ్మనేసి డబ్బులు ఇచ్చి పంపిస్తాడనమాట యాకోబు. అయితే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు యోసేపుకి అర్థం అవుతుంది, వీళ్ళందరూ ఎవరో కాదు నా అన్నదమ్ములే అనేసి ఏం చేస్తాడంటే ముందు కఠినంగానే ప్రవర్తించి షిమియోన్ని ఉంచేసుకుంటాడు. అక్కడ షిమియోన్ని ఉంచేసుకొని, నువ్వు అదేంటి ఇంకొక తమ్ముడు ఉన్నాడు అన్నావు కదా బెంజామీను, ఆ తమ్ముడిని తీసుకొస్తేనే తప్ప షిమియోన్ని, ఎందుకంటే మీరు చెప్తుంది అబద్ధం అని ఒక లింక్ పెట్టి తిరిగి పంపించేసిన తర్వాత ఏమవుతుంది అనేసి అంటే తండ్రితో చెప్తాడనమాట, నాన్న ఆహారం అయిపోతే మళ్ళీ వెళ్ళాలి అంటే షిమియోన్ని బయటికి తీసుకురావాలి అంటే బెంజామిన్ని చూపించమని అక్కడ ఉన్న అధికారి అడుగుతున్నారు. బెంజామిన్ని పంపిస్తేనే తప్ప మనకి ఆహారం రాదు, బెంజామిన్ని పంపిస్తేనే తప్ప షిమియోను బయటికి రాడు అని చెప్పినప్పుడు యాకోబు ఏడుస్తాడు. పంపించినట్టు కొంతకాలం అయిపోతుంది, కొంతకాలం అయిపోయిన తర్వాత ఆహారం కూడా అయిపోతుంది. అప్పుడు ఆహారం కోసమైన బెంజామిన్ని పంపించాల్సిన టైం వస్తుంది. యాకోబు ఏడుస్తాడు. ఆల్రెడీ యాకోబు బెంజామిన్ ఎవరో కాదు, తను బాగా ప్రేమించిన రాహేలు కుమారుడు. ఈ యోసేపు కూడా రాహేలు కుమారుడే. ఆల్రెడీ యోసేపు నేను కోల్పోయానే, నేను ప్రేమించి 14 సంవత్సరాలు నేను పాలేరుతనం ఉండి చేసుకున్న నా భార్య పోయింది, అతను కుమారుడైన యోసేపు పోయాడు, ఇప్పుడు లాస్ట్ కుమారుడైన బెంజామిన్ కూడా పోతున్నాడు అని ఏడుస్తున్న టైంలో యూదా ఒక నిబంధన చేస్తాడు. ఏంటంటే, నేను గ్యారెంటీగా తిరిగి బెంజామిన్ తీసుకొస్తాను, లేకపోతే నా కుమారులు నీకు అప్పచెప్తున్నాను, వాడి ప్రాణానికంటే బెంజామిన్ ప్రాణానికి బదులుగా నా కుమారుల్ని నేను అప్పచెప్తున్నాను, నేను నిబంధన చేస్తున్నాను, వారి ప్రాణానికి అంటే బెంజామిన్ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అనేసి ఒక మాటను ఇచ్చి తన పిల్లల్ని యాకోబు దగ్గర కొదువుగా పెట్టి నష్టమైనా పర్వాలేదు అనేసి ముందుకెళ్తే ఈ సిమియోన్ వస్తాడో లేదో తెలియదు, తీసుకెళ్తున్న బెంజామిన్ వస్తాడో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఐగుప్తులు కఠినులు, యోసేపు అన్న విషయం తెలియదు. కానీ కఠినమైనా పర్వాలేదు, తన పిల్లలు పోయినా పర్వాలేదు, బెంజామిన్ మాత్రం తీసుకొస్తాను అనేసి ఏం చేస్తాడు? యాకోబుకి వాగ్దానం చేస్తాడు. అది దేవుడికి నచ్చిందేమో. అర్థమవుతుందా? అంటే ఏంటి? ఒకరి ప్రాణం కోసం నేను నష్టపోయినా పర్వాలేదు. వాళ్ళ భార్య ఊరుకుంటుందా? యూదా భార్య ఊరుకుంటుందా? ఊరుకోదు. అయినా ఏం చేశాడు?
తండ్రికి ఒక మాటనిచ్చాడు, తండ్రితో నిబంధన చేసుకున్నాడు, పిల్లల్ని కొదువుగా పెట్టాడు. దేవుడికి అది నచ్చినట్టు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇతరులు రక్షించటానికి ఒక స్టెప్ తీసుకోవాలండి. ఇతరుల్ని కాపాడడానికి ఊరికి వెళ్ళట్లేదు. మిగతా కుటుంబం అందరూ కూడా పోషింపబడాలి, వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని ఏం చేశాడు? ఐగుప్తుకి వెళ్తున్నాడు ఆహారం కోసం. అంటే ఏంటి? పోషించే బాధ్యత యూదా తీసుకున్నాడు. రూబేన్ ఉండాలా, ఎందుకు? జ్యేష్ఠుడు కాబట్టి. కానీ ఎవరు తీసుకున్నారు? యూదా తీసుకున్నాడు. ఈరోజు ఆత్మీయంగా మనం ఏం పోషిస్తున్నాం? మళ్ళీ చెప్తున్నాను, కుటుంబానికి ఆత్మీయ ఆహారం ఇవ్వకపోతే మనం వృద్ధులము, వీఆర్ వేస్ట్. మన ద్వారా కుటుంబానికి ఆత్మీయ ఆహారం ఉండాలా అంటే ప్రార్థన ఉండాలా, వాక్యం ఉండాలా, సూచన ఉండాలా, దేవుడు చెప్తున్నాడు రా కదలొద్దు అని చెప్పగలగాల. నేను యజమానుణ్ణి అని లెక్కలు కాదు, నేను యజమాని నా చెప్పే మాట ఇను అది కాదు. వాట్ ఆర్ యు గివింగ్ స్పిరిచువల్ ఫుడ్? ఆత్మీయంగా ఏం ఆహారాన్ని ఇస్తున్నావు, ఏం కొదువు పెడుతున్నావు? అంటే ఏంటి? ఫిజికల్గా తన పిల్లల్ని కొదువు పెట్టి ఆత్మీయంగా బెంజామిన్ను కానీ యోసేపును కానీ కాపాడాడు. మనం కొన్నిసార్లు ఫిజికల్గా ధనాన్ని కానీ సమయాన్ని కానీ మాటను కానీ పెడితేనండి దేవుడు ఆకర్షింపబడతాడు. అదొకటి. మూడోది ఏంటి తెలుసా? యూదా అన్న మాటకు అర్థం స్తుతి. స్తుతి నిజంగా స్తుతి దేవుణ్ణి ఆకర్షిస్తుంది. ప్రతి పరిస్థితిలో మనం స్తుతి చేస్తున్నప్పుడు, ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి స్తుతి అర్పణ, స్తుతి యాగం చేస్తున్నప్పుడు అది దేవుణ్ణి ఆకర్షిస్తుంది. ఏదో నోటుతో పాడేయడం కాదు. అందుకే చెప్తున్నాను, ఫిజికల్గా శరీరంతో దేవుడు కన్సిడర్ చేయడు. గుండె లోతుల నుంచి వస్తున్నప్పుడు దేవుడిని కదిలించేస్తుంది. తెలుసా? దేవుణ్ణి కదిలించేస్తుంది. దేవుణ్ణి కదిలించేస్తుంది. ఇంకో విషయం చెప్పనా? యూదా గోత్రంలోంచి వచ్చాడు అనేసి మనం మాట్లాడుకుంటున్నాం. యూదా భార్యకు పుట్టిన అదేంటి పిల్లల ద్వారా ఏం రాలేదు. యూదా కోడలి ద్వారా పుట్టిన బిడ్డల ద్వారా వచ్చాడు. అంటే తామర్ కూడా ఒక ప్లేస్ తీసుకుంది కోడలు. నేను అనుకుంటాను అదేంటి ఏమ్మా చాలామంది ఉంటారు కదా, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా అనేసి ఆలోచన వస్తుంది. కానీ ఏంటంటే తనకి ముందు ప్రవచనం గుర్తుంది, యూదాలోంచే దేవుడు వస్తాడు కాబట్టి నేను ఎవరితోటో పోతే ఈ పని అవ్వదు, యూదా కుటుంబంతో ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రవచనం నెరవేరబడుతుంది. మనం యేసుక్రీస్తుతో అంటు కట్టబడి ఉన్నప్పుడే మన జీవితం వెలిగింపబడుతుంది. మన ద్వారా అనేక మంది జీవితాలు వెలిగింపబడతాయి, మనం ఆశీర్వదింపబడతాం, అనేకులు ఆశీర్వదింపబడతాం. అంటు కట్టబడ్డం అంటే ప్రతిరోజు అటాచ్మెంట్ అండి, అప్పుడప్పుడు కాదు. అర్థమవుతుందా? చాలామంది అప్పుడప్పుడే, కష్టం వచ్చినప్పుడే, లేదంటే థ్యాంక్స్ గివింగ్ ఉన్నప్పుడే. అంటే ఏదో క్వశ్చన్ చేయాలని చెప్పట్లేదు, కానీ యు ఆర్ లాసింగ్ ద బ్లెస్సింగ్స్. చాలా కృపను కానీ ఆశీర్వాదాన్ని కానీ మనం కోల్పోతున్నాం. దేవుడు మనకు స్థానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనల్నే గమ్యంగా మార్చాలని ఆశపడుతున్నాడు, మనలోంచే రావాలని ఆశపడుతున్నాడు. అప్పుడు యూదాని తామర్ని దేవుడు ఎన్నుకుంటే ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎన్నుకోవాలనుకుంటున్నాడు. మిగతా ప్రపంచానికి, మిగతా ప్రజలకి క్రీస్తుని అందించటానికి. మరియ క్రీస్తుని అందించింది. ఏమమ్మా బుద్ధి లేదా? ఇంకా ప్రధానమే అయ్యింది, ఎవరితో పోయావు, ఆ కడుపేంటి అని ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు. మనం ముందు ఓకే అన్నా కానీ ఈ మాటలను బట్టి వెళ్ళి అబర్షన్ చేసుకుంటాం. ఆ ప్లేస్లో ఉంటే ఏంటి ప్రభు అన్ని మాటలు భరించలేకపోతున్నాను ప్రభు, భరించలేకపోతున్నాను అంటే ముందు క్రీస్తులోకి వస్తాం. తర్వాత శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు మాట్లాడితే బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతున్నాం అని అన్నప్పుడు ఏం చేస్తాం? ఒక స్టెప్ వెనక్కేసి కొన్ని ప్రేయర్ స్టాప్ చేస్తాం అనమాట. అంటే ఏంటి? ఓన్లీ సండే సర్వీస్, ఇంకా బుధవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన లేవు. ఎందుకు? వెనకాల నుంచి యారోసు వచ్చేస్తున్నా అనేసి. కానీ మరి ఆ స్టెప్ వెనక్కి తీసుకోలేదు, ఆ కాంప్రమైజ్ అవ్వలేదు. కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకోవటం జరిగింది. దేవుడు చాలామందిని ఎన్నుకున్నాడు ఆయన బయటికి రావటానికి.
ఈరోజు మళ్ళీ నిన్ను నన్ను ఎన్నుకోవాలని అనుకుంటున్నాడు. నువ్వు నేను బయటికి తీసుకురావాలండి. అర్థమవుతుందా? నువ్వు నేను బయటికి తీసుకురావాలి. రూతు కూడా ఉంటుంది అదే. మొన్న చదువుకున్న దాంట్లో 5వ వచనంలో ఉంటుంది, బోయాజునందు రూతు అనేసి ఉంటుంది. రూతు అసలు ఇశ్రాయేలు సమాజానికే సంబంధించిన వ్యక్తి కాదు, కానీ దేవుడు రూతును ఎన్నుకున్నాడు. ఎందుకు రూతును ఎన్నుకున్నాడు అనేసి అంటే, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం అన్నది. అది మాత్రమే కాకుండా వచ్చి తన అత్తగారిని పోషించటం కోసం పొలంలోకి వెళ్ళి ఏరుతుంది, కష్టపడుతుంది. అంకులు ఎప్పుడు ఒక మాట అంటారు, కష్టపడే వాళ్ళంటే దేవుడికి ఇష్టం. అర్థమవుతుందా? నిజంగా ఆత్మీయంగా కష్టపడాలండి. నీ భర్త కోసం, లేదంటే నీ మిగతా కుటుంబం కోసం, లేదంటే సండే స్కూల్ బిడ్డల కోసం, లేదంటే ఇంకా రావాల్సిన వాళ్ళ కోసం మనం కష్టాన్ని పెట్టినప్పుడు, లేదంటే సంపాదన పెట్టినప్పుడు, ప్రార్థన పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు అవకాశం లేకపోయినా అవకాశాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? తనకు అవకాశం లేదు, అవకాశాన్ని కల్పించుకుంది. అర్థమవుతుందా? అవకాశాన్ని కల్పించుకుంది. తర్వాత అదేంటి బోయాజ్ అంటాడు, అమ్మ ఇదే పొలంలో ఉండి వేరొక పొలంలోకి వెళ్ళలేదు. అంటే అదే సంఘంతో అటాచ్ అయిపోయింది, అదే వ్యక్తితో అటాచ్ అయిపోయింది. అక్కడ ఇక్కడ అడుగులేలే. కొన్నిసార్లు స్థిరత్వం చాలా అవసరం అండి. సంఘానికి అటాచ్మెంట్, ఒక సంఘం, ఒక నాయకుడు, అదే కాపరి లేకుండా అక్కడ ఇక్కడ ఎక్కడో ఉంటే ఇట్స్ నాట్ అట్రాక్టెడ్ టు గాడ్. ఒక ఆత్మీయ తండ్రి, ఒక ఆత్మీయ నాయకుడు ఉన్నప్పుడు నీకు ఎదుగుదల ఉంటుంది, దేవుడు నిన్ను నమ్ముతాడు. దేవుడికి అది నచ్చింది రూతులో. తర్వాత ఇంకొక మాట నన్ను చాలా కదిలించింది. అదేంటి, అత్తగారు అంటారు, నువ్వు బోయాజు అక్కడ పొలంలో పండుకున్నాడు, నువ్వు వెళ్ళి అతను దుప్పట కప్పుకో అనేసి అన్నప్పుడు, ఏవమ్మా నీకు బుద్ధి ఉందా? నీ కోడల్ని, నీ కొడుకు భార్యని వేరొకరి దగ్గరికి వెళ్ళమంటున్నావు అని అనలే. కామ్గా వెళ్ళిపోయింది. నేను అనుకుంటుంటాను, ప్రతి స్త్రీకి ఇది చాలా కఠినమైన పరిస్థితి, గుండె పగిలిపోయి ఉంటుంది. అయినా కానీ బోయాజ్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు అంటే అత్త మాట విన్నది. స్పిరిచువల్ లీడర్ తనకి అప్పటికి. కొన్నిసార్లు ఆత్మీయ తండ్రులు చెప్పినప్పుడు అది కష్టమైనా కానీ మన జీవితానికి ఒక స్థానాన్ని, ఒక పేరుని, ఒక గుర్తింపు ఇస్తుంది. అది దేవుడికి నచ్చింది రూతులో. అది దేవుడికి నచ్చింది రూతులో. అంతేకాకుండా పాత జీవితం, చాలామంది ఉంటారు, పెళ్ళైన కొత్తలోనే మొగుడు పోయాడమ్మా, పెళ్ళైన కొత్తలోనే మొగుడు పోయాడమ్మా అని ఎన్ని అవమానాలు, నిందలు, ఎన్ని మాటలు అనుభవించిందో. ఇప్పుడంటే ఓకే, ఇప్పుడు కొంతమంది భర్త లేని వాళ్ళు సిటీలో పర్వాలేదు, ఊర్లో ఏమవుతుంది, ఎదురొస్తుంటే పక్కకు వస్తుంటే ముందు అసలు బుద్ధే లేదు. కానీ పాత జీవితాన్ని పట్టించుకోకుండా కొత్త జీవితానికి ఆమె మార్గాన్ని వేసుకుంది. అర్థమవుతుందా? ఒంటి శరీర కోరికల కోసం కాదు, ఆత్మీయంగా తనకి ఒక స్థానం రావాలని, నేను కూడా ఇశ్రాయేలీలకు నిబంధన చేయబడిన ప్రజలతో చేర్చబడాలి అని, నేను ఇక వేరే దేశానికి సంబంధించిన రాళ్ళు కాదు, ఈ దేశంతో ఉంటేనే, ఈ దేవుడితో ఉంటేనే నాకు బ్లెస్సింగ్ అన్న విషయాన్ని ఆమె అర్థం చేసుకుని బోయాజుతో అటాచ్ అవ్వటానికి ఆమె మార్గాన్ని ఇస్తుంది. ఈరోజు నీ బోయాజు యేసయ్య. పాత జీవితంలో ఎవరెవరు ఉండొచ్చో, ఉన్నారో వెళ్ళిపోయారో, వాళ్ళు కరెక్ట్ కాదేమో, నిన్ను మధ్యలోనే వదిలేశారేమో, ఇప్పుడు నిందల పాల్లో ఉన్నావేమో, లేకపోతే అన్స్టేబుల్ లైఫ్లో ఉన్నావేమో, బట్ యువర్ బోయాజ్ ఈజ్ వెయిటింగ్. నిన్ను విడిపించే బోయాజ్ ఎదురు చూస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించే బోయాజ్ ఎదురు చూస్తున్నాడు, నీకు సమృద్ధినిచ్చే బోయాజ్ ఎదురు చూస్తున్నాడు, నీ ప్రతి క్షణం నీతో నిలబడే బోయాజ్ ఎదురు చూస్తున్నాడు. ఇది నువ్వు వెళ్ళాల్సిన టైం, ఇది నువ్వు వెళ్ళాల్సిన టైం. రూతే స్టెప్ తీసుకుంది. నేను వెళ్ళత్తయ్య, మీరు ఏ పనైనా చెప్పండి, ఈ పని మాత్రం నేను చేయను అని ఆగిపోయి ఉంటే అసలు చరిత్రలో ఇంకా మళ్ళీ రూత్ పేరు వినిపించేది కాదు మళ్ళీ అసలు. కానీ చరిత్ర సంవత్సరాలు రూతుని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే తను ఏం చేసింది? దేవుడు మాట విన్నది, దేవుడితో అటాచ్ అవ్వటానికి తన అధికారి అంటే తన అత్త, తన స్పిరిచువల్ లీడర్ మాట విన్నది. ఆ బోయాజు పొలానికి, ఆ సంఘానికి వచ్చింది, బోయాజు దుప్పటి కిందకు వచ్చింది.
అభిషేకం కిందకి, వాక్యం కిందకి. అర్థమవుతుందా? ఇవేమీ లేకుండా అప్పుడప్పుడు నన్ను దీవించేసి అంటే దీవిస్తాడు, దేవుడు దీవిస్తాడు తప్పకుండా. కానీ ఇట్స్ అన్ టెంపరరీ, నాట్ పర్మనెంట్. పర్మనెంట్ అంటే సంవత్సరాలు సంవత్సరాలు, తరాలు తరాలు నీ పేరు మిగిలిపోవాలా, నీ పేరు మిగిలిపోవాలా. ఈరోజు దేవుడు తరతరాలకి ఒక 5-6 చెప్పాలా, పలానా అక్క వల్ల నేను రక్షణ పొందాను, పలానా అమ్మ వల్ల నేను రక్షణ పొందాను, పలానా చెల్లి వల్ల నేను రక్షణ పొందాను, నా ద్వారా నా కుటుంబం రక్షణ పొందింది తద్వారా అనేసి. రామారావు అంకుల్ అనేసి ఇక్కడ ఒక అంకుల్ ఉంటారు. రీసెంట్గా అంకుల్ ఒక 1 year బ్యాక్ చనిపోయారు. అంకుల్ ఒక హిందూ మ్యారేజ్ గర్ల్ని పెళ్లి చేసుకున్నారనమాట. అయితే అప్పుడు ఎవరికి తెలీదు ఆయన అంకుల్ ఓఎం దాంట్లో వర్క్ చేస్తున్నారు. ఇట్స్ అన్ క్రిస్టియన్ అదేంటి ఆర్గనైజేషన్ అనమాట. కానీ తన భార్యను మార్చాడు, తన బామ్మర్దిని మార్చాడు. తద్వారా బామ్మర్ది భార్య మారింది. తద్వారా అదేంటి ఇప్పుడు 3 పిల్లలు మారారు. మొత్తం ఇంచుమించు 1, 2, 3, 6 రక్షణ పొందారు. అర్థమవుతుందా? ఆంటీ ఎప్పుడు చెప్తుంది, నా భర్త వల్ల మేమందరం రక్షణ పొందాము, వి డోంట్ నో క్రైస్ట్, మాకు క్రీస్తు తెలీదు అని. 6 సంపాదించుకొని ఇప్పుడు పరలోక నేను అనుకుంటాను కాలర్ ఎగరేసుకొని కూర్చుంటాడు అంకుల్. ఎందుకు? హీ హ్యాస్ సమ్ హిస్టరీ. తన కోసం కొన్ని పేజీలు ఉన్నాయి. సంఘాన్ని కూడా చాలా అభివృద్ధి చేశారు. సంఘంలో చాలా సూచనలు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నువ్వు కొంతమందికి మార్గం అవ్వాలా. నీలోంచి క్రీస్తు ఉత్పత్తి అయినప్పుడు ఇతరులకి కనిపిస్తాడు. గర్భం వచ్చిందమ్మా అంటే సరిపోదు, 9 నెలల తర్వాత బిడ్డను చూపియాలా. అర్థమవుతుందా? ఇప్పుడు క్రిస్మస్ జరుపుకుంటే సరిపోదు, క్రీస్తేడి. క్రైస్తవుడు అని చెప్పుకుంటే సరిపోదు, క్రీస్తేడి. క్రీస్తు కనిపించాలి. అదే నిజమైన క్రిస్మస్. అలా మన అందరం యూదాలాగున స్తుతి చేసేవారిగా, యూదాలాగున కాపాడేవారిగా, యూదాలాగున విడిచిపెట్టుకునేవారిగా, తామరులాగా ఈ యొక్క గోత్రంలోనే నేను ఉండాలి అని అంటు పెట్టుకునేలాగున, రూతులాగా అదే పొలం, అదే సంఘం, అదే సేవకుడు అని దేవుణ్ణి ఆకర్షించుకునేలాగున, వాక్యం చెప్తున్నట్టు వాక్యం అనే దుప్పటి కప్పుకునేవారిగా మనం ఉందుముగాక. అలా దేవుడు మనల్ని నడిపించునుగాక. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ